తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేదలకి ఒక వరం. ఎందుకంటే ఉచిత ఇసుక పాలసీని తీసుకొచ్చే క్రమంలో బడుగు బలహీన వర్గాలకు, అలాగే దీని మీద ఆధారపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా లాభం చేకూర్చే విధంగా మనందరికీ తెలుసు. 2016లో కూడా ఉచిత ఇసుక తీసుకొచ్చి పేద ప్రజలకు వరాలుగా ఉన్నటువంటి ఇసుకని ఉచితంగా ఇవ్వడం, ఈరోజు ప్రకటించినటువంటి ఉచిత ఇసుక కూడా మధ్యతరగతి పేద వర్గాలకి, బడుగు బలహీన వర్గాలకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇసుకను బంగారం చేసి కార్మిక లోకానంతా కూడా పొట్టకూడు కడుపుదారి కొట్టి ఎందరినో పనులు లేక పస్తులుండి 5 సంవత్సరాలు దీనావస్థలో ఉన్నటువంటి మరి కార్మిక వర్గం ఈరోజు ఆనందం వెలవేసే విధంగా ఆ రోజు చూసినట్టయితే ఆ పాలసీని బంగారం చేసి తాడేపల్లి ప్యాలెస్కి ధనాన్ని దోచుకునే విధంగా కమిషన్లు దండుకొని ఒక వెంచర్ సంస్థకి ఇచ్చి దాన్ని కూడా ఈరోజు బకాయిలు పెట్టి ప్రభుత్వానికి 700 కోట్లు బకాయిలు పెట్టినటువంటి ఆ వెంచర్ ఎంత అవినీతిలో కూరుకుపోయిందని అందరికీ తెలుసు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ కానీ, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, వీరందరూ కూడా ప్రజలకు ఏం కావాలనే దానిపైన ఆలోచిస్తూ ఒక్కొక్కటి కూడా అందుబాటులో తెస్తూ బంగారం అయిన ఇసుకని ఈరోజు పేదలకు అందజేయడం అనేది చాలా హర్షణీయం. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి, అలాగే మోడీ గారికి కూడా ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇంకా అనేక కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాలు కూడా ప్రజలకి అందుబాటులోకి తేవాలని నారా చంద్రబాబు నాయుడు గారిని, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కూడా వినయపూర్వకంగా కోరుకుంటూ మరి ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.